అంతవరకు చాలా సంతోషము. అయితే ఇప్పుడైనా 10 సంవత్సరం ఒక రోజు అనుకొని ఫోన్లు చేసి అయా నూరా నూరా అనకుండా ఒక రోజు అనుకొని అందరం కేటాయించుకొని ఒక రోజు ఇక్కడ కూర్చొని కలుసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది మన అందరిది, ఒక్కరిది కాదు. ఇప్పుడు నా ఛార్జ్ అయ్యేది రావడానికి, మళ్ళీ వెళ్ళడానికి ₹1.5 అయ్యేది, టోటల్గా ₹3 ఖర్చు అయ్యేది మెడికల్ రావడానికి. ఇక మేము తీసుకొచ్చుకున్నటువంటి ₹5 ₹2 మిగిలేదు. ఈ ₹2 బయట ఉన్నటువంటి బూబమ్మను మెయింటైన్ చేసేది. ఈ ₹2 బూబమ్మ అంటే స్కూల్ బయట అంగడమ్మే బూబమ్మ, స్కూల్ గంట కొట్టే కాదర్ భాష వాళ్ళ అమ్మ. వస్తున్నాయని చెప్పని 15 రోజులకి వెళ్ళేది కాస్త ఇంకా 4 రోజుల తర్వాత సెలవులు కదా వెళదాం అనుకుంటే మళ్ళీ బూబమ్మ అప్పు పెట్టేది. ఈ అప్పును తెచ్చుకునేదానికి మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి ₹5 తెచ్చుకునేవాడిని. ఈ రూపాయిని ఎలా కవర్ చేయాలి అని అంటే బుచ్చిరెడ్డిపాళెం నుంచి మినగల్లుకి నడిచి వచ్చేవాడిని. నేనే కాదు, అందరూ కూడా కొంతమంది ఇక్కడి నుంచి మళ్ళీ నడిచి వెళ్ళేవాళ్ళం. మా ఊరి నుంచి వచ్చేటప్పుడు నడిచి వస్తే ₹10 మిగులుతుంది. మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు మా ఊరికి సంచాయిక అనే పేరుతో మా చిల్లర డబ్బులను పోస్టాఫీసులో పొదుపు చేసి అవసరానికి తిరిగిచ్చిన ఆనందరావు సార్ మాకెప్పటికీ గుర్తుంటారు.